కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, 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 పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, 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 పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, చేయాలి, చేయాలి. ఇక్కడ బతకలేక బతకలేదు, కంపెనీ ఒప్పితే మాకు బతకలేదు. బాగా ఎలా బతుకుతాం? మా పిల్ల తల్లి ఆకలితో ఉన్నాము. 4 నెలలు పెట్టి మేము ఏం తింటామో ఏముంటామో కనిమాట్లో ఉప్పు నీళ్ళు చొక్క బాగలేదు. పొలం మీదకి వెళ్ళిన నీళ్ళు కూడా బాగలేదు, వ్యవసాయాలు పోయినాయి. అయితే దేనికి ఆలోచించారమ్మా? ఎంతవరకు అడగండి. మేము కష్టపడి బతుకుతాను. ఈ బతుకు మేము దాన్ని అడ్డు చేస్తే మాకు బతకలేదు, మాకు పూలు లేదు అనేసి ఆలోచించాము. కంపెనీ మీద మేము ధర్నా పెట్టలేదు. కాలు శైలు గురుకుల్లోకి వచ్చేస్తాయి. ఈ నీరు రావడం పంపు రావడం, బయట ఊరోళ్ళు ఎక్కించుకొని మా ఊరోళ్ళు మానిపించితే మేము అనుభవిస్తాము. ఇదంతా మేము అనుభవిస్తాము. అక్టోబర్ 18వ తారీఖున ఆపేసిన తర్వాత విధుల్లోకి 2 కాంట్రాక్టులను తీస్తారు. తీస్తే వీళ్ళందరూ కూడా 6 కాంట్రాక్టుల వర్కర్స్ కూడా అడిగారు. వాళ్ళు మా సహజ కార్మికులు కదా, వాళ్ళు ఎలా తీసేస్తారని అడిగారు. అడిగితే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా కంపెనీ మూస్తారు. వాళ్ళు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే ఇదే టార్గెట్ చేసి ప్రశ్నించిన వాళ్ళు అందరూ ఆపేసి ఈ కటౌట్ల మీద సో జనసేన కటౌట్ లో ఫోటోలు చూసి తీసేసారు. ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న కంపెనీలన్నింటినీ కూడా మనకి కాలుష్యం మిగులుస్తున్నాయి తప్పించి మన బతుకుల్లో ఎటువంటి వెలుగులు నింపట్లేదు అండల్లో అతిశయోక్తి లేదు. ఈ కంపెనీలన్నీ కూడా వ్యర్థాలని ఇష్టారాజ్యంగా మన ప్రాంతాల్లో వదిలేస్తుంటే రాజకీయ నాయకులు చోద్యం చూస్తున్నారు తప్పించి ఖచ్చితంగా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అది నిజం. గాల్లో ఇక్కడ ఎప్పుడైనా వస్తే ఈ పక్క నుంచి ఎంత వాసన వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆంధ్ర ఆర్గానిక్స్, అరబిందో లాంటి కంపెనీలు కందివలస గడ్డలో అడ్డగోలుగా వ్యర్థాలు వదిలేయడం మనందరం చూస్తున్నాం. అల్లాడపాలెం ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఆవులు చచ్చిపోతున్నాయని చెప్తున్నారు, ఆరోగ్యం పాడైపోతున్నదని చెప్తున్నారు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పేదవాడికో న్యాయం, డబ్బున్నవాడికో న్యాయం జరుగుతున్న దాంట్లో అస్సలు సందేహం లేదు. ఇక్కడ వ్యర్థాలని ట్రీట్మెంట్ చేయకుండా నేరుగా వదిలేస్తున్నారు. సిపిఎఫ్, మైలాను, ఎస్ఎంఎస్, అరబిందో ఈ కంపెనీలన్నిటి చేత వాటర్ ప్లాంట్లు నామకే వేస్తే అంటే పేరుకు మాత్రమే కట్టించారు. వాటి మెయింటెనెన్స్ అంతా పేద ప్రజలను చేసుకోమంటున్నారు. ఎలా చేసుకోగలరు? రాజకీయ నాయకులు కొమ్ము కాసి అవి చేయకపోవడం వల్ల మన నియోజకవర్గంలో చాలా వాటర్ ప్లాంట్లు తాళాలు వేస్తున్న పరిస్థితి ఈ రోజు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఇక్కడ ఒక రాజకీయ నాయకురాల్లో రాలేదు, ఒక జనసేన నాయకురాలుగా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన పోరాట స్ఫూర్తితో ఇక్కడ ఈ రోజు రావడం జరుగుతున్నది. ఖచ్చితంగా నేను సిపిఎఫ్ కంపెనీతో మాట్లాడతాం. ఈ నిరసనకి నేను సంఘీభావం చెప్తున్నాను. మనకి వెంటనే న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. జై జనసేన.